गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 26వ తేదీ మంగళవారం. ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం పౌర్ణిమ తెల్లవారితే బుధవారం అనగా 4:57 వరకు ఉంది. మృగశిర నక్షత్రం రాత్రి 10:09 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం లేదు. అమృత ఘడియలు 1:11 నుంచి 2:49 వరకు ఉన్నాయి. ఈరోజు ఉదయం 8:42 నుంచి 9:26 వరకు దుర్ముహూర్తం. రాత్రి దుర్ముహూర్తం 10:42 నుంచి 11:26 వరకు దుర్ముహూర్తం. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:29. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవాలనుకునే వాళ్ళకి పగలు 10:15 సమయం అనుకూలంగా ఉంది. మరి ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలిస్తే గురువు మేషంలో, చంద్రుడు వృషభంలో, రాహువు మీనంలో, అలాగే శని కుంభంలో, రవి బుధులు ఇద్దరు కూడా ధనస్సులో, కుజ శుక్లుద్దరు కూడా మరి వృశ్చికంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఈ రోజున దత్త జయంతి. స్మర్తృగామి దత్తుడు. తలుచుకోగానే ఆయన మనం భక్తితో కనుక ఉండి తలుచుకుంటే మనకు ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించినటువంటి సమస్యలు తీర్చేందుకు మార్గాలు, తరుణోపాయాలు చూపిస్తారట. ఆయన జీవనశైలి మొత్తం అంతా కూడా చాలా విభిన్నంగా కనబడుతుంది పురాణాల్లో. సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆయన ఉపాసన ఎవరైతే చేస్తూ ఉంటారో, ఆ దత్తుడిని ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళకి యోగ సంబంధమైనటువంటి అభ్యాసం, అంటే యోగాసనాలు, సూర్య నమస్కారాలు కాదండవు, మన యొక్క వేదాంతపరమైనటువంటి విద్యతో కూడుకున్నటువంటి యోగాభ్యాసం. దాంట్లో ఒక లక్ష్యాన్ని చేరుకునేందుకు వస్తుంది. అంతేకాకుండా విద్యాయోగం ఏర్పడుతుంది. ప్రతి వాళ్ళకి కూడా విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు దత్తుడి యొక్క ఆరాధన చేస్తే విద్యాయోగం ఏర్పడుతుంది చెప్తూ ఉంటారు. అంతేకాకుండా గ్రహ సంచారంలో కూడా అనుకూలతలు ఏర్పడతాయి. మనం మోహంలో పడకుండా ఉంటాం. అలాగే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటాం. నిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉంటాం. మన యొక్క జీవన శైలి చాలా వరకు చాలా చక్కనైనటువంటి క్రమంలో నడుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇలాంటి అనేకమైన కామ్యాలకి దత్తోపాసన చాలా సరళంగా ఉంటుంది. చాలా గొప్ప విశేషమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అందువల్ల అందరూ కూడా దత్తోపాసనకి ప్రేరణ చేస్తూ ఉంటారు. అటువంటి దత్తుడి యొక్క కవచం రోజు పారాయణ చేసినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆ దత్తుడి యొక్క జయంతి రోజున మార్గశిర పూర్ణిమ. అందరూ కూడా అవకాశం వరకు ఆ దత్తస్వరూపాన్ని ప్రత్యక్షంగా ఆరాధించండి. మరి అందరూ కూడా దత్తానుగ్రహానికి కనుక పాత్రలైతే జీవితంలో చాలా చక్కనైనటువంటి సుఖవంతమైనటువంటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం ఈ 12 రాశుల యొక్క సంచారాన్ని చూసి, గ్రహ సంచారాన్ని చూసి ఫలితాలు తెలుసుకుందాం. ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. విచిత్రమైనటువంటి సమస్యలు తలెత్తడం, వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొన్ని మీకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్ల యొక్క ప్రభావం మీకు ఇబ్బంది అవుతుంది. కుటుంబ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అంతా బాగున్నట్టుగా ఉంటుంది. మీరు క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే బాగుంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసినప్పుడు మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రధానంగా మీరు చాలా ప్రశాంత జీవనం చేయడానికి ఎవరి విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. వృషభ రాశి. ఈ రోజున మీరు వీళ్ళంత వరకు కూడా మౌనం పాటించడం మంచిది. ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు కలహప్రదమైన వాతావరణం నడుస్తూ ఉంటుంది.
ఇప్పటికే రవికుజులు మీ యొక్క దైనందిన జీవితంలో కలహాలకి బాగా సృష్టించే లక్షణాలు కనబడుతూ ఉంటే ఇప్పుడు ఇంకా శుక్రుడు కూడా వాళ్ళకి తగ్గట్టుగా తయారయ్యాడు. ఆ ఖర్చుల్ని మీరు నియంత్రించుకోలేరు, ఆదాయాన్ని పెంచుకోలేరు, కావలసిన పనులు సరైన సమయాల్లో అవ్వవు. అన్ని సమస్యలు కూడా ఏదో రకంగా చికాకును సృష్టిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం రోజువారీ జీవనశైలికి కూడా ఇబ్బంది కలిగించేలాగా మీ యొక్క శారీరక స్థితి ఉంటుంది. మిథున రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అయితే రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం చేత మీకు పనులన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కొన్ని వెంటనే సందర్భానుసారంగా లాభాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా మారిపోయేవిగా ఉంటాయి. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అనుకూల స్థితి కనపడదు. గ్రహాలు మాత్రం అనుకూలంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కేవలం శుక్రుడు మొత్తం అంతా మీ యొక్క నిత్య ప్రణాళికల్ని డిస్టర్బ్ చేసేలాగా తయారయ్యాడు ఆయన. కుటుంబంలో మీరు మంచి మాటలు చెప్పినా ఎదుర్కొన్న వాళ్ళు వినకపోగా ఇబ్బంది పెట్టడం, మీ నడవడికి గౌరవం లేకపోవడం, మీ యొక్క వ్యవహారాల్లో గుర్తింపు రాకపోవడం, ఇలాగా విచిత్రంగా చాలా సమస్యలతో ముందుకు నడిచే అవకాశం వస్తుంది. ఓ పక్కన గురువు లాభంలో ఉన్నాడు, యోగించాలి, మరి షష్ఠంలో కుజుడు యోగించాలి, ఇవన్నీ లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ ఒక శుక్రుడు మొత్తం ఇవాళ మీ యొక్క జీవన శైలిలో ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. కర్కాటక రాశి. చాలా తెలివిగా ప్రవర్తించేందుకు అవకాశాలు వస్తాయి. సందర్భాన్ని చూసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, మనం దేనికి బాగా ఎక్కువగా గోచారంలో ఏ గ్రహాలని ఆశ్రయించుకొని మనం ఫలితాలు చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ చూస్తే మీకు ఇక్కడ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే లక్షణాలు వస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఆచితూచి చక్కగా ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక గౌరవప్రదమైనటువంటి మంచి నడవడిని పొందుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రయత్నాల్లో కూడా ఈ రోజున సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతూ ఉంటాయి. సింహరాశి. ఇవాళ సింహరాశి వాళ్ళకి మీకు ఆర్థిక వెసులుబాటు కాకుండా అసలు ముందు రోజువారీ కార్యక్రమాల్లో ఒక ప్రత్యేకమైన చికాకు చోటు చేసుకునే అవకాశం వస్తుంది. ఏదైనా సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవహారాలు చేయాలి అనేటువంటి కోరికలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ రోజున శుక్ర బుధ గురు సంచారం బాగుంది కాబట్టి పుణ్యకార్యాలు శుభకార్యాల నిమిత్తంగా ఎక్కువ శ్రమ చేసే అవకాశం వస్తుంది. క్రమంగా ఒక్కొక్క పనే లాభదాయకంగా మారుతూ ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది, రైతులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని వ్యవహారాలు కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. కన్యారాశి. కొన్ని కార్యక్రమాలను కూడా అనుకూలంగా ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ప్రతికూలంగా ఉంటాయి. మీరు రోజువారీ కార్యక్రమాలని విభిన్నమైనటువంటి కోణాలు చూస్తే ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ రోజువారీ కార్యక్రమాలను స్వయంగా చేసుకోవాలని ముందుకు వెళ్తే పనులన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా శని సంచారం బాగుంది, రాహుకేతులు బాగాలేదు, గురువు బాగాలేదు, ప్రస్తుతం ఇవాళ నుంచి శుక్రుడు బాగాలేదు. మీ మనసు కొంచెం బాధను కలిగించేదిగా ఉంటూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా భయం వేస్తుంది. మీరు బాధ్యతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ బాధ్యతలు నిర్వహించిన ప్రయత్నంలో దీంతో గోచారంలో కుజుడు ఈ యొక్క గురువు యొక్క సంచారం ప్రభావం, రాహు యొక్క ప్రభావం సంచారం, వీటి మూలంగా మనసు ఒత్తిడికి బాగా దగ్గరవుతూ ఉంటుంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో మరి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉన్నప్పటికీ ప్రధానంగా జనరల్ వేలో మనం చూస్తే మీకు రాహుకేతుల దోష ప్రభావం బాగా కనబడుతుందని చెప్తాలి. అందువలన రాహుకేతుల సంచారం అనుకూలం ఉండడం కోసం రోజు శివాలయంలో ఒక 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి.
అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ మీకు బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా విజయవంతంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం కొద్ది రోజుల పాటు గురువు బాలేదు మీకు. స్నేహితులు చేసినటువంటి పొరపాట్లు మీకు ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. ఇతరుల వ్యవహారాలు జోలికెళ్ళద్దు. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టే లక్షణాలు తాత్కాలికంగా విడుదలైనట్టు లెక్క. ఒక 2-3 నెలల పాటు ఇంకా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు రాకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సామాజికంగా వస్తున్నటువంటి ఎఫెక్ట్లు కూడా ఎక్కువగా పెద్దగా ఫేస్ చేయకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ధనురాశి. రాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా వేగంగా చేసుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఇక్కడ ఈ ధనురాశి వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. చిన్న చిన్న ఆటంకాలు రోజువారీ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మాట తీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం అంటే కుజార రవి సంచారం బాగాలేదు కాబట్టి. అయితే గురువు బాగున్నాడు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరికి ఎటువంటి పనులు చేసి పెట్టచ్చు, ఎవరి విషయాలు మనం కలగజేసుకోవచ్చు, ఎవరి విషయాలు కలగజేసుకోకూడదు, ఇట్లాంటి విషయాల్లో మీకు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించే లక్షణాలు, మంచి బుద్ధి కుశలతలు ప్రదర్శించే లక్షణాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి. అద్భుతమైన గ్రహచారం నడుస్తుంది. ఇట్లాంటి గ్రహచారం నడుస్తున్నప్పుడు మీరు వీటిని సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాలు కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మీరు స్వయంగా చేసే పనుల్లోనే విజయం, ధన సంబంధమైన ఇబ్బందులు లేకుండా ఉండడం, విజయాలు సాధిస్తూ ఉండడం, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు మంచి ఫలితాలు రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. మీనరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.